మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్. ఈరోజు నేను ఈ విషయం గురించి మాట్లాడతా. నాలుక మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి దాని గురించి కొన్ని చెప్తాను మీకు. సో నాలుక మీద క్యాండిడా ఆల్బికాన్స్ అని ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే దానివల్ల నాలుక మీద మొత్తం తెల్ల తెల్ల పెచ్చులు కట్టినట్టు ఉంటుంది. అండ్ బాగా ఒక్కొక్కసారి నాలుక నుంచి గొంతుకే కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే బాగా బర్నింగ్ సెన్సేషన్, మంటలాగా ఉంటుంది. నోట్లో గొంతులో మింగినప్పుడు కూడా నొప్పి ఉంటుంది. ఇది ఎందుకు వస్తున్నాయి అంటే బేసికలీ చిన్న పిల్లలకే లెస్ దెన్ 1 year పుట్టిన పిల్లలకి ఒక ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఇట్లాంటి క్యాండిడా ఇన్ఫెక్షన్ రావచ్చు. పెద్దవాళ్ళకి ఏంటంటే ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్కి ఇట్లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్కంట్రోల్ డయాబెటీస్, షుగర్ లెవెల్స్ చాలా హై ఉంటాయి, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సెకండ్ ఏంటంటే రీనల్ ఫెయిలియర్ పేషెంట్స్, తర్వాత రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ వేరే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ లైక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ లంగ్ ట్రాన్స్ప్లాంట్, ఇట్లాంటి పేషెంట్స్కి లైఫ్ లాంగ్ ఇమ్యూనో సప్రెసెంట్ థెరపీ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. లో ఇమ్యూనిటీ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అటాక్ వచ్చి ఇట్లా క్యాండిడా లాగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. వేరే ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆటోఇమ్యూన్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, రూమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్, ఇట్లాంటి కొన్ని రకరకాల ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఉంటాయి. అట్లాంటి కండిషన్స్లో లాంగ్ టర్మ్ స్టీరాయిడ్ థెరపీ తీసుకోవాల్సి పడుతుంది. ఆ స్టీరాయిడ్ వాడటం వల్ల లేకపోతే ఇమ్యూనో సప్రెసెన్స్ వేరే వాడటం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇట్లాంటి ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్కి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి, HIV ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి, ఎయిడ్స్ ఎవరికైతే ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా లో ఉంటాయి. వాళ్ళకి CD4 కౌంట్స్ లో ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు.